మీరేనా? చూసావా అంటే బాబు? ఇంతసేపు ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు, వేరే ఆంటీ ఉంది పక్కన. ఆంటీ ఉందా? ఈయనే కదా, పక్క ఈయనే కదా. ఆ ఫోటో ఫ్యాన్స్ కింద ఈయననే, ఈయన పక్కన ఒక ఆంటీ ఉంది, ఇంతసేపు ఇక్కడే కూర్చున్నారు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. తీసుకొస్తాడు బాబు. రోజు కూర్చొని ఉంటా ఇక్కడ. సరే వెళ్తాం, ఇక్కడ ఉన్నాడేమో నడుచుకుంటూ వచ్చా. మీ ఆయన ఎవరితో ఆంటీతో ఉన్నారా? వాళ్ళిద్దరు ఇలా అంటే గెస్ట్ హౌస్ కి వెళ్దాం, ఓయోకి వెళ్దాం అలా మాట్లాడుతున్నారు అన్నమాట. మాట్లాడారా బాబు? అంటే అలా మాట్లాడి పట్టుకోండి. అది ఇంతసేపు కూర్చున్నారా? అదే క్యాబ్ బుక్ చేసుకొని మనం గెస్ట్ హౌస్ కి వెళ్దాము అన్నట్టు మాట్లాడారు. అవునా బాబు? ఇంతసేపు ఇక్కడే కూర్చున్నారు. నాకు తెలియదు బాబు. వాళ్ళు వెళ్ళి కూడా ఎక్కువసేపు ఏం కాలేదంటే నాకు తెలిసి ఇప్పుడు గేట్ దగ్గర వరకు వెళ్ళి ఉంటారు అంతే. వాళ్ళు ఏడవకండి, ఏం రాదు, నేను డ్రాప్ చేస్తాను సరేనా, ఇబ్బంది పడకండి. మీ కట్టె కూడా నేను పట్టుకుని ఉన్నాను ఓకేనా, నేను డ్రాప్ చేస్తాను నో ప్రాబ్లం ఓకేనా. మా ఫ్రెండ్ ఫోన్ చేసి బైక్ తీసుకొని రమ్మని చెప్తాను. ఏడవకండి అండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇలా మ్యాటర్. అచ్చా పాక దగ్గర పాపం రా, ఎవరో ఆంటీ వాళ్ళ ఆయన తీసుకొచ్చాడంట, వాళ్ళ ఆయన ఎవరో ఆంటీతో వెళ్ళాడు పాపం. వాళ్ళ ఆయన కోసం 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అంబర్పేట అంట, మనం పాపం డ్రాప్ చేసి వెళ్దాం ఆమె. పాపం ఆమె కళ్ళు కనపడదు రా, బ్లైండ్ ఆమె. నువ్వు వస్తే డ్రాప్ చేసి వెళ్దాం. ఓకే మరి చెప్పండి, తొందరగా రావా? పర్లేదు ఇక్కడ రండి, ఇక్కడ ఇదానండి. మీరు ఒక్కరే వచ్చారా ఇంత పార్కులో? ఇక్కడ మీ వారి ఎక్కడికి వెళ్ళారు? వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళారు. గంట అవుతుంది రాలేదు. గంట అవుతుందా? ఫోన్ కూడా చేయలేదు, ఫోన్ పట్టుకొని చూస్తున్నా. ఒకసారి నెంబర్ చెప్పండి, నేను ట్రై చేస్తాను. నాకు తెలియదు కదా బాబు, ఫోన్ లో ఆయన ఫోటో ఉన్న నెంబర్ వస్తుంది చూడండి. మీనా? అవును, మీరేనా? చూసావా అంటే బాబు? ఇంతసేపు ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు, వేరే ఆంటీ ఉంది పక్కన. ఆంటీ ఉందా? ఈయనే కదా, పక్క ఈయనే కదా. ఆ ఫోటో ఫ్యాన్స్ కింద ఈయననే, ఈయన పక్కన ఒక ఆంటీ ఉంది, ఇంతసేపు ఇక్కడే కూర్చున్నారు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. నన్ను ఇలా తీసుకొచ్చి రోజు తీసుకొస్తాడు బాబు. రోజు తీసుకొచ్చి ఇక్కడ ఉండమంటాడు, ఇక్కడికి వచ్చాక వాష్రూమ్కి వెళ్తాడు. 1-2 గంటలు రాడు. ఇంకా నేను రోజు కూర్చొని ఉంటా ఇక్కడ. సరే వెళ్తాం, ఇక్కడ ఉన్నాడేమో నడుచుకుంటూ వచ్చా. ఇప్పుడు మీకు చూపిస్తే విషయం ఇంతసేపు ఇక్కడే కూర్చున్నారా? హాఫ్ అన్ అవర్ ఇక్కడే కూర్చున్నారు ముచ్చట్లు వేశారు. అదేదో సారీ, మీరేమవుతారు? మీ ఆయన ఎవరితో ఆంటీతో ఉన్నారా? వాళ్ళిద్దరు ఇలా అంటే గెస్ట్ హౌస్ కి వెళ్దాం, ఓయోకి వెళ్దాం అలా మాట్లాడుతున్నారు అన్నమాట. మాట్లాడారా బాబు? అంటే అలా మాట్లాడి పట్టుకోండి. అది ఇంతసేపు కూర్చున్నారా? అదే క్యాబ్ బుక్ చేసుకొని మనం గెస్ట్ హౌస్ కి వెళ్దాము అన్నట్టు మాట్లాడారు. అవునా బాబు? ఇంతసేపు ఇక్కడే కూర్చున్నారు. నాకు తెలియదు బాబు. వాళ్ళు వెళ్ళి కూడా ఎక్కువసేపు ఏం కాలేదంటే నాకు తెలిసి ఇప్పుడు గేట్ దగ్గర వరకు వెళ్ళి ఉంటారు అంతే. వాళ్ళు పర్లేదు కూర్చోండి, మీరు వెళ్ళలేరు. మీ అడ్రస్ ఎక్కడ? నాకు తెలియదు, ఆయనే తీసుకొస్తుంటారు. ఫోన్ తీసుకో. మీరు ఉండే ఏరియా అంటున్నా? అంబర్పేట. మన అంత దూరం వచ్చేసి దేంట్లో వచ్చారు మీరు? వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు, బైక్ అక్కడ పెట్టి లోపలికి తీసుకొస్తాడు, కూర్చొని పెడతాడు. ఎందుకు మరి నన్ను తీసుకురావాలి బాబు? ఆయన సరసాల కోసం నన్ను ఎందుకు ఇలా? ప్రతిరోజు వస్తారు, ప్రతిరోజు తీసుకొస్తాడు, ఇలా కూర్చోబెడతాడు. రన్నింగ్ చేద్దాం రా అని చెప్పి ఆయన వెళ్ళిపోతుంటాడు, ఇంకా రాడు బాబు. ఈ రోజు ఇంకా రోజు ఇలా చేస్తున్నాడు అని ఇలా వెతుక్కుండే కార్లో వస్తున్నా. ఇప్పుడు మీరు చూసామని అంటున్నాను, నిజంగా చూసాను. నేను ఇంత ఫోన్ మాట్లాడుతున్నానా? నేను ఇక్కడ ఉన్నాను, కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నా. ఆయన వేరే ఆంటీ ఇద్దరు వచ్చారు, చేయిలో చేసుకుని వచ్చి కూర్చొని చాలాసేపు మాట్లాడి గెస్ట్ హౌస్ కి వెళ్దాం అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. డిస్కషన్ అదే కదా ఇంత ముందు నుంచి చెప్తున్నా. కూర్చొని పర్లేదు, మీకు కావాలంటే నేను డ్రాప్ చేస్తాను, నో ప్రాబ్లం. ఉండండి, పర్లేదు అంటే కూర్చొని నేను డ్రాప్ చేస్తాను. మీ ఎవరి నెంబర్ తెలీదా మీ వాళ్ళది? మీ అంటే మీ పిల్లలు ఉంటారు బాబు, చూడండి. పాస్వర్డ్ చెప్పండి. 1166 అందులో ఉంటారు. అందులో మీ ఆయన కాల్ చేయమంటారా? హస్బెండ్ అని ఉంది చూడండి. అంటే స్విచ్ ఆఫ్ వస్తుందండి. లేదు మీ ఫోన్ పట్టుకోండి, పర్లేదు. మిమ్మల్ని నేను డ్రాప్ చేయనా?
లేదు బాబు నేను అంటే మీరు వెళ్ళలేరు, మీరు ఇప్పుడే గుర్తేస్తారు కొంచెంలో ఉంటే ఈ కడ్డీలో కొంచెం పడిపోయేటోళ్ళు మీరు. అవునా బాబు అలా పడిపోయినా బాగుండేమో. సరే పర్లేదు పర్లేదు ఆంటీ, మీరు వెళ్ళలేదు నాకు అర్థమైంది. కొంచెం ఇక్కడ పడిపోయే వాళ్ళు మీరు, నేను కావాలంటే మీకు డ్రాప్ చేస్తాను ఓకేనా? సరే బాబు నువ్వు మంచోడు బాబు, నా కోసం ఎంత పర్లేదు పర్లేదు, ఇది పర్లేదు నాకు ఇవ్వండి, నేను డ్రాప్ చేస్తాను, మీరు ఇబ్బంది పడకండి. అలాగే బాబు, థాంక్స్ బాబు. ఓకే మరి మీ పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారు బాబు, ఇద్దరు బాబులు ఉన్నారు. ఓకే ఓకే పట్టుకోండి అంటే పర్లేదు. మరి మీ ఆయన నేను ఎంత దూరం వస్తుంది తెలియదు, ఆయన ఉన్నారండి బాబు ఈ రోజు తెలిసిందా, ఇంకెప్పుడు ఇలా రారు బాబు. మీరు మ్యారేజ్ కి ముందే బ్లైండ్ మ్యారేజ్ ముందే బాబు. ముందే బ్లైండ్ అని తెలిసి చేసుకున్నారా? చేసుకుని ఇలా రాసలీలలు జరిపిస్తున్నాడు. మీరు ఎంత బాగున్నారు, ఆయన చూస్తే అలా చేస్తున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చూడలేదు, మీకు ఇప్పుడే తెలిసిందా? తెలిసింది బాబు. సరే నాకు తెచ్చే బాబు, నేను ఇక్కడ ఉండను. నేను డ్రాప్ చేస్తాను. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే? బాబు ఒకడు 7 ఒకడు 6 చదువుతున్నాడు. 7 ఒకడు 6. ఓకే వెళ్దాం ఆంటీ, మా ఫ్రెండ్ బైక్ తీసుకొని బయటికి వెళ్ళాడు, తను వస్తే మనం వెళ్దాం, మీరు కూర్చోండి పర్లేదు, ఇబ్బంది పడక నేను ఉన్నాను. సరేనా, నేను మీ కొడుకులు అంటాను ఓకేనా? ఏడోకండి, ఏం కాదు, నేను డ్రాప్ చేస్తాను సరేనా, ఇబ్బంది పడకండి. నువ్వు కట్టె కూడా నేను పట్టుకొని ఉన్నాను ఓకేనా, నేను డ్రాప్ చేస్తాను నో ప్రాబ్లం ఓకేనా. మా ఫ్రెండ్ ఫోన్ చేసి బైక్ తీసుకొని రమ్మని చెప్తాను. ఏడోకండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇలా మ్యాటర్. అచ్చా పాక దగ్గర రా. పాపం రా, ఎవరో ఆంటీ వాళ్ళ ఆయన తీసుకొచ్చాడంట, వాళ్ళ ఆయన ఎవరో ఆంటీతో వెళ్ళాడు పాపం. వాళ్ళ ఆయన కోసం 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అంబర్పేట అంట, మనం పాపం డ్రాప్ చేసి వెళ్దాం. ఆమె పాపం ఆమె కళ్ళు కనపడదు రా, బ్లైండ్ ఆమె. నువ్వు వస్తే డ్రాప్ చేసి వెళ్దాం. ఓకే ఓకే మరి చెప్పండి, తొందరగా రావా? ఓకే అంటే మా ఫ్రెండ్ కాల్ చేశాను, వస్తున్నాడంట, తను వచ్చాక మీకు డ్రాప్ చేస్తాను ఓకేనా, మీరేం టెన్షన్ పడకండి. పర్లేదు పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. ఫోన్ దగ్గర పట్టుకోండి, ఫోన్ పడిపోతే మరి ఇబ్బంది కదా. నేను డ్రాప్ చేసి అంబర్పేటలో వెళ్తాను ఓకేనా, నో ప్రాబ్లం, మీరేం టెన్షన్ పడకండి సరేనా. అంటే వెళ్దాం, మా ఫ్రెండ్ వచ్చాడు, వచ్చినా కాల్ చేసి. ఓకే ఓకే టెన్షన్ పడకండి, నేను ఉన్నాను. కట్టే నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను పర్లేదు, నా చేయి పట్టుకోండి ఓకేనా. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే, మీలాంటి వాళ్ళని మోసం చేస్తే ఆయన ఏం బాగుపడలేదు అంటే సరేనా, ఇబ్బంది పడకండి, ఏం కాదు, దేవుడు మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తాను నేను సరేనా.